ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ జ్ఞానం. ఈ వీడియోలో ఒక కర్మ అనేది తన యొక్క సొంత జాతకానికి కీడు చేస్తుందా, అంటే కష్టం తెప్పిస్తుందా అంటే డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారం చూస్తే అది సాధ్యమయ్యే అవకాశం ఉంది. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి మనం ఒక సూర్యకర్మ గురించి తీసుకుంటాం. సూర్యకర్మ అనే దాన్ని మనం చూసినట్టయితే సూర్యకర్మ కలిగిన వాళ్ళు ఎవరెవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ సూర్యకర్మ కలిగిన వాళ్ళు ఏ వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని చూసినట్టయితే, ఒకటి సింహలగ్నం కలిగిన వాళ్ళు లేకపోతే సింహ రాశి కలిగిన వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రాల్లో రాశి పడిన నక్షత్రం గాని లగ్నం పడిన నక్షత్రం గాని ఉంటే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఉంది. ఒక జాతకంలో ఒకరికి సూర్యకర్మ ఉంది, అలాగే ఆ జాతకం యొక్క లగ్నం మనం చూసినట్టయితే సింహ లగ్నం అయ్యింది. ఇప్పుడు ఆ జాతకానికి సంబంధించిన వ్యక్తి గాని తన నుంచి తానే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సూర్యకర్మ కలిగిన వాళ్ళు సింహ లగ్నంతో గాని సింహ రాశితో గాని అదేవిధంగా కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రాలతో జాగ్రత్తగా ఉండాలి అని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఇదివరకు వీడియోలో తెలియజేశాము. ఇప్పుడు వాళ్ళ సొంత జాతకంలోనే ఒకరికి సూర్యకర్మ ఉండి అదేవిధంగా ఈ సింహ లగ్నంలో ఉంటే వాళ్ళకు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలాగంటే వాళ్ళకి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి లేకపోతే ఒక వర్క్ లో దిగాలి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇంట్యూషన్స్ ప్రకారం వాళ్ళకి వచ్చే ఫస్ట్ థాట్ ని వదిలేయాలి. తర్వాత సెకండ్ థాట్ ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ కర్మ సంబంధించిన వాళ్ళు వారి స్వయ జాతకంలో వారినే బాధించుకుంటారు. అంటే వాళ్ళ నెత్తిన చెయ్యి వాళ్ళే పెట్టుకుంటారు. అంటే వాళ్ళ నెత్తిన చెత్త వాళ్ళకి సంబంధించిన వాళ్ళే గోతులు తవ్వుకుంటారంటారు కదండి. అలాగా వీళ్ళు వాళ్ళ యొక్క ఇంట్యూషన్ థాట్స్ వస్తాయి కదా ఏదైనా డెసిషన్స్ చేసేటప్పుడు, వాళ్ళు ఫస్ట్ వచ్చిన థాట్ ని వదిలేసి సెకండ్ టైం వస్తుంది కదా ఆ థాట్ ని కన్సిడర్ చేసుకోవాలి. వీళ్ళు చూసినట్టయితే అవసరమైన మాటలు మాట్లాడకుండా దానికి సంబంధం లేని విషయాలను మాట్లాడుతూ ఉంటారు. రియాక్ట్ అవసరమైన చోట రియాక్ట్ కాకుండా రియాక్ట్ అవసరం లేని చోట దానికంటే ఎక్కువ రియాక్ట్ అవ్వడం, అనవసరమైన మాటలు మాట్లాడటము అని చేసి వీళ్ళకి సమాజంలో మంచి పేరు రాకపోవడం లేకపోతే వీళ్ళే మదన పడడం ఉంటుంది. ఈ స్వయ జాతకం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఒక కర్మకి ఇలాంటి వ్యక్తులతో, ఇలాంటి లగ్నాల వాళ్ళతో, ఇలాంటి నక్షత్రాల వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్పిన మాటలు 1-4 సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి అంటాము. అదే స్వయ జాతకంలోనే ఆ లగ్నము లేకపోతే ఆ నక్షత్రాలు ఉంటే వాళ్ళకి వాళ్ళే డేంజర్. అంటే వాళ్ళు ఆలోచించే విధానాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన చోట తప్పితే అనవసరంగా ఎక్కడా మాట్లాడకూడదు. అదే విధంగా ఏది కానీ అవసరం తగినట్టు రియాక్ట్ అవ్వాలి, అనవసరంగా రియాక్ట్ అవ్వకూడదు. అంటే వీళ్ళ మైండే వీళ్ళకి డేంజర్ అని తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి అమెరికా ఉండేవాళ్ళు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్ని